ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అది పర్ఫ్యూమ్ పడిందమ్మా. ఏముంది బ్రేక్ఫాస్ట్? ఎందుకు నాన్నా మనసులో సముద్రం అంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం ఎడారిలా నటిస్తున్నావు? అమ్మా నేనంతా విన్నాన్రా. అమ్మా అసలు అది రేయ్, నువ్వు భూమిని ద్వేషించి దూరం పెట్టలేదు. భూమిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా నీకే నువ్వు శిక్ష వేసుకుంటున్నావు. నువ్వు ప్రేమించిన అమ్మాయి భవిష్యత్తు కోసం నిన్ను నువ్వే త్యాగం చేస్తున్నావని నేను ఊహించలేకపోయాన్రా. నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వపడాలా, లేక నీ జీవితాన్ని నువ్వే తగలపెడుతున్నావని ఏడవాలా నాకర్థం కావట్లేదురా. మరేం చేయమంటావమ్మా? నా నిర్ణయం వల్ల అక్కడ భూమి జీవితం, ఇటు పూరి జీవితం బాగుంటుంది కదా. మరి నీ జీవితం, నీ సంతోషాన్ని నువ్వే చంపుకుని నువ్వు చేసే త్యాగం నాకొద్దు. నాకు నా కొడుకు సంతోషం కావాలి. నువ్వు భూమితో ఉండాలి. భూమి నిన్ను ప్రేమించలేదురా, నిన్నే తన ప్రాణంగా మార్చుకుంది. నువ్వు తనని ఇంట్లోంచి పంపించేశావు, అయినా నీ పేరే పెట్టుకుని నిలబడిందిరా. అదే ప్రేమరా. నీ కారణాలు నీకుండొచ్చు. నీ చెల్లెలి కోసం నువ్విలా చేస్తున్నావేమో. సరే చెయ్యి. భూమి చేయని తప్పుకి భూమికి నరకం చూపించావురా. మండపంలో ఒంటరిగా వదిలేశావు, ఇంట్లోంచి బయటికి తోసేశావు, రోడ్డు మీద నిలబెట్టావు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో, శాశ్వతంగా వెళ్ళిపో. ఆ రోజు తన తండ్రి రాకపోయి ఉంటే తను ఏమైపోయేదో ఆలోచించావా? నువ్వు తిరిగి భూమిని యాక్సెప్ట్ చేయరా. అంతకంటే ముందు ముఖ్యంగా తనకి క్షమాపణ చెప్పు. అది నీ బాధ్యత. కరెక్ట్, నువ్వన్నది కరెక్టే. కానీ నా మనసులో ఎలాంటి ద్వేషం లేదని భూమికి తెలియాలి. నేను క్షమాపణ అడుగుతాను. నేను క్షమాపణలు తప్పకుండా అడుగుతానమ్మా. హాయ్ అత్తయ్య. హాయ్ గగన్ గారు. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. భూమి డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తుంది. అందుకే నేను కూడా వచ్చాను. అక్కడ పని అయిపోగానే సైన్ చేసుకుని తీసుకొచ్చేద్దాం. ఏంటి మర్చిపోయారా ఏంటి? ఆ రోజు నేను పెట్టిన కండిషన్కి భూమి ఒప్పుకుంది కదా. రండి వెళ్దాం గగన్ గారు, రండి. పదండి, లేట్ అయిపోతుంది. చెర్రీ, బావ ఇంకా రాలేదేంటి? వస్తారులే భూమి. ఈ ప్రోగ్రాం నీకు ఎంత ముఖ్యమో అది అన్నయ్యకి తెలుసు కదా. వస్తా అని మాటిచ్చాడు కదా, వస్తాడు. ఈరోజు ఎలాగైనా నీకు సారీ చెప్పాలి. పూరి పెళ్లిలో నేను అపార్థం చేసుకున్నాను. నీ తప్పేమీ లేదు. నీ మొహంలో సంతోషం చూడాలి. త్వరగా ఈ సంతకాల గొడవేదో అయిపోతే మేమిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు.
అన్నయ్యతో తార వస్తుందంటే హ, నిన్ను వదిలేసి తానం చేసుకుంటున్నాడు. ఛే, అన్నయ్య టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదు. ఏం చేస్తాం చెర్రీ, అంతా తలరాత. అది నీ రాత కాదు, అది అన్నయ్య బ్యాడ్ లక్. గగన్ గారు నాకు కాల్ వస్తోంది, 1 minute. మాట్లాడు మాట్లాడు. భూమి, హ్మ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బావా. ఈ ప్రోగ్రాం అయిపోయేలోపు నీకు విషయం చెప్పాలనుకున్నాను. బావా, అంత సీరియస్ విషయమా? ఏంటా విషయం? అది నువ్వు సంతోషపడే విషయమే. ఇంకా నన్నే ప్రేమిస్తున్నానని చెప్తావా బావా? మళ్ళీ నీ భార్యగా ఒప్పుకుంటావా బావా? నేను సంతోషపడేది ఒక్కటే ఉంది, నువ్వు నన్ను మళ్ళీ భార్యగా ఒప్పుకోవడం. గగన్ గారు, ఏంటి ఇక్కడంత సీక్రెట్ మీటింగ్? ఆయన వచ్చింది నీతో కబుర్లు చెప్పడానికి కాదు. నీ పని అయిపోయాక డివోర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టాలి, అది గుర్తుందా? మా ఆయన్ని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు. ఆ సంతకం తీసుకొని మేము పెళ్లి చేసుకోవాలి. పదండి గగన్ గారు. అబ్బా, హాయ్ తారా, దిస్ ఇస్ చెర్రీ, హాయ్. గగన్స్ బ్రదర్. ఓ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? భూమి, నేను నీకొక నిజం చెప్పాలి. చెప్పు. మీరు అసలు 1 second. గగన్ గారు వస్తున్నారా?